నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం దామెగుంట గ్రామంలో నేడు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులందరూ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు. గ్రామంలో బాణాసంచా కాల్చి మంగళహారతులతో గ్రామంలోకి ఆహ్వానించారు. ప్రజలందరూ కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నోటికి వచ్చిన మాటలను ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, వాటికి వేటికి ఆధారాలు రుజువు లేదని, అన్ని మాటలు అపోహలేనని, జగన్మోహన్ రెడ్డి గెలుపు ఓర్వలేక ఇవన్నీ చేస్తున్నారని, స్వయానా వారి చెల్లెలు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతుందని, కోవూరు నియోజకవర్గంలో మాపైన వ్యతిరేకత ప్రజల్లో కలిగించాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, అవన్నీ జరగవని, 175కు 175 సీట్లు మేము కైవసం చేసుకోబోతున్నామని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ యుద్ధంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. ధనవంతులు, కోటీశ్వర్లు చంద్రబాబు వైపు ఉన్నారు. మరోసారి ప్రజలను మోసం చేయడానికే కూటమి ఏర్పాటు చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన. నిన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ 160 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్సభ స్థానాలు గెలవబోతున్నామని చెప్పాడు. అతనికి సమాధానం పోలేరమ్మ సమక్షంలో దామెగుంటలో నేను చెప్తున్నా, 175కి 175 మనం గెలవబోతా ఉన్నాం. 25కి 25 పార్లమెంటు స్థానాలు మనం గెలవబోతా ఉన్నాం. మతి భ్రమించి ఉన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టి ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ చంద్రబాబు నాయుడు వాగ్దానాలు చేయడం, అధికారంలోకి రావడం, ప్రజలను మోసగించడం. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు, ఇక్కడ 5 సంవత్సరాలు చేశాడు. ఈ 14 సంవత్సరాలు కూడా ప్రజలను మోసగించడమే తప్ప రాష్ట్రాలను అభివృద్ధి చేసింది లేదు. ఇంకొక ఆయన జనసేన పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే నాశనమేనంట రాష్ట్రం. పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చలపతి గారు చెప్పిన విధంగా ఎమ్మెల్యేలకు కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కానీ ఎవ్వరికీ తెలియదు ఏ కుటుంబంలో ఎంత అమౌంట్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో బటన్ నొక్కి వేసున్నాడు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి గడప దొక్కాం. 1,1200 ఇళ్లు తిరిగాను నేను కోవూరు నియోజకవర్గంలో. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత లబ్ధి పొందున్నారనేది అప్పుడు తెలిసింది మాకు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసి పేదలకు అండగా నిలబడి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని, పేదలందరూ కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పేసి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఇస్తుంటే ఓర్వలేక, ఓర్చుకోలేక, కడుపు మంటతో జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోవాలి, ముఖ్యమంత్రిగా దిగిపోవాలి. ఉదయం లేచి చంద్రబాబు, జనసేన, భారతీయ జనతా పార్టీ ఇంకొక తారు తయారైంది. ఇప్పుడు చెడబుట్టింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో షర్మిలమ్మ. ఆమె చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మ. చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని ఈరోజు జగనన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలై ఈరోజు విమర్శలు చేస్తా ఉంది. జగన్ పాలనలో అన్ని మోసాలేనంట నిన్న మాట్లాడింది. ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఒక దేవుడులాగా కొలుస్తున్నారు పేదలు. అన్ని సంక్షేమ పథకాలు, దాదాపు 3 లక్షల కోట్లు సంక్షేమ పథకాలకు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దామెగుంట తీసుకున్నాం. అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ. విజయవాడ నుంచి బటన్ నొక్కి దామెగుంటలో మీ అధ్యక్షులతో ఆ రోడ్డు వేయించాం. మరలా మన ప్రభుత్వమే వస్తుంది, దాంట్లో అనుమానమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లో తార్ రోడ్డు వేసి మీకు చూపిస్తానని చెప్పి మనవి చేస్తామన్నా. చెప్పిన పనులు చేస్తాం. వాళ్ళలాగా అబద్ధాలు చెప్పి మోసం చేసి వెళ్లిపోయే వాళ్ళం కాదు. అదేవిధంగా ఇప్పుడు
అల్లూరు రోడ్ల నుంచి దామేగుంటకు వచ్చాం. నాకు తెలిసి బహుశా నేనే అప్పుడు ఎమ్మెల్యేగా మొదట్లో వేయించాను అనుకుంటాను ఆ రోడ్డు కూడా. దాని మీద ఒక్క తట్ట మట్టి లేదు. ఆ రోడ్డు కూడా తారు రోడ్డు నేను శాంక్షన్ చేయిస్తానని మీ అందరి ముందు మాటిస్తా ఉన్నా. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మన ఊరికి 10 లక్షలు ఇచ్చాం. సైడ్ డ్రైన్స్ వేయించుకున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ఎమ్మెల్యే ఫండ్ లో కూడా 11 లక్షలు సైడ్ డ్రైన్స్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు పేదలని నమ్ముకున్నాడు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మధ్యతరగతి కుటుంబాలు, ముస్లిం మైనారిటీలని నమ్ముకున్నాడు. మీ పక్షాన్నే నిలబడ్డాడు. ధనవంతుల్ని, కోటీశ్వర్లని దగ్గర పెట్టుకోలేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని చెప్పి కోరుకున్నాడు. ఈ 5 సంవత్సరాలు కనబడని వ్యక్తులు చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని, భారతీయ జనతా పార్టీ గాని, ఇప్పుడు కొత్త అవతారం ఎత్తిన షర్మిలమ్మ గాని, వీళ్ళెవ్వరూ కూడా ప్రజల వద్దకు రాలేదు. 2 సంవత్సరాలు కరోనా రాష్ట్రం, దేశం, ప్రపంచం వణికిపోయింది, విలయతాండవం చేసింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఆపలేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఈ సమయంలోనే మనం ఆదుకోవాలని చెప్పి సంక్షేమ పథకాల 2 సంవత్సరాలు కూడా ఇచ్చారు. ఇవ్వడమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను, అధికారులను, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరినీ కూడా ప్రజల మధ్య ఉండండి, ధైర్యం చెప్పండి అని మమ్మల్ని అందరినీ కూడా మీ మధ్య తిరిగే విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ చంద్రబాబు కనబడలేదు, పవన్ కళ్యాణ్ కనబడలేదు, ఈ షర్మిలమ్మ కనబడలేదు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కనబడలేదు. ప్రాణాలు పోతాయని భయంతో హైదరాబాద్ లో కూర్చొని, ఏసీ గదుల్లో కూర్చొని ఆ 2 సంవత్సరాలు కూడా విలాసవంతమైన జీవితం గడిపారు. మన నియోజకవర్గం కోవూరు, మా కుటుంబం 11 సార్లు పోటీ చేసింది ఈ నియోజకవర్గంలో. 9 సార్లు మీరు మా కుటుంబాన్ని గెలిపించారు. మా తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని 3 సార్లు గెలిపించారు, నన్ను 6 సార్లు గెలిపించారు. మీ మధ్య ఉన్నాం, మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులైనాం. ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యేని అనే పొగరు గాని, గర్వం గాని చూపించలేదు. ఎస్సీస్ వచ్చినా, ఎస్టీస్ వచ్చినా, బీసీస్ వచ్చినా, ముస్లిం మైనారిటీ సోదరులు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా దగ్గర కూర్చొని పెట్టుకుని మాట్లాడే అలవాటు మాకు. ఈ రోజు ఒక రాజమాతను దించారు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున. ఎవరి రాజమాత? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శ్రీమతి. వీళ్ళంతా కూడా మొన్నటిదాకా మన పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో 6 సంవత్సరాలు రాజ్యసభ పదవి తీసుకుని ఢిల్లీలో, విదేశాలు తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడిపి కేవలం నెల్లూరులో ఒక మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారని, కందుకూరులో ఒక యాదవ్ సోదరుడికి టికెట్ ఇచ్చారని అలిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయినాడు. ఇదే ప్రశాంత్ రెడ్డిని టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా వేశాడు. ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ గా కూడా వేశాడు. ఇంకేమి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతసేపు రెడ్లు, కమ్మలు, ఈ పెద్ద పెద్ద వాళ్లే పోటీలు చేయాలన్నా ఎలక్షన్స్ లో? ఒక సామాన్య ముస్లిం కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం తప్ప, ఒక యాదవ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం తప్ప ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? కావాలనే సాకుతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బయటికి వెళ్ళిపోయినాడు. మీరు ఎప్పుడు వచ్చినా మన ఇంటి తలుపులు తెలుసుంటాయి, నేరుగా మన ఇంట్లోకి రావచ్చు. వాళ్ళ ఇంట్లోకి మీరు వెళ్ళలేరు. 4 గేట్లు దాటి వెళ్ళాలి, సెక్యూరిటీ ఉంటుంది. సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు ఆ ఇంట్లో స్థానం లేదు ప్రభాకర్ రెడ్డి ఇంట్లో. అక్కడంతా కోటీశ్వర్లు, ధనవంతులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూర్చొని ఉంటారు. కనీసం పలకరించని కూడా పలకరించారు పేదవాళ్ళని చూస్తే. డబ్బుందనే అహంభావంతో, అహంకారంతో, గర్వంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరి నెల్లూరు పార్లమెంటుకు ఆయన, కోవూరుకు ప్రశాంతమ్మ. ఏ రోజు రాజకీయ ఓనమాలు తెలియని వ్యక్తులు వీళ్ళిద్దరు. అస్సలు తెలియదు. ప్రచారంలో ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. నేనేసిన రోడ్ల మీదనే తిరుగుతూ ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్లు వేయలేదు, ఏమీ చేయలేదు, అభివృద్ధి లేదు, సంక్షేమ కార్యక్రమాలు లేదు, ఏదేదో ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోతా ఉంది. మీకందరికైతే ఒక్కటి మనవి చేస్తా ఉన్నా, బాగా డబ్బెత్తుకొస్తున్నారు. ఓటుకి 5,000 ఇస్తారంట తెలుగుదేశం పార్టీ. నా కుటుంబం, నా కుమారుడు, నా సామాజిక వర్గమే అనేటువంటి ఆయన ఒక పక్కన ఉన్నాడు.
ఒకసారి ఆలోచించండి. ఎలక్షన్ రేపు 11వ తేదీ జరిగే ఎలక్షన్లో మళ్ళా మనకు 5 సంవత్సరాలు, రాబో 5 సంవత్సరాలు మన బిడ్డలకి, మనకు, మన గ్రామాల అభివృద్ధి ప్రతి ఒక్కటి జరగాలంటే ఇప్పుడు జరుగుతున్న సంక్షేమం సజావుగా సాగాలన్నా కానీ మన ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇక్కడ గెలవాలి. అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు వేడుంపాక విజయసాయి రెడ్డి గారు. ఆయన గురించి మీకు అందరికీ తెలుసు. గతంలో మనకు దూరమైన ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో ఎంతో శ్రమించి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజ్యసభని ఒక ఎంపీగా తీసుకొని విలాసవంతమైన జీవితం జీవించాలి. ఆయన రాజ్యసభలో ప్రతిరోజు ఎన్ని రోజులు సభ జరిగితే అన్ని రోజులు అటెండ్ అయ్యి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులైతేనేమి, పెండింగ్ ప్రాజెక్టులు అయితేనేమి, ముఖ్యమంత్రి గారి నుంచి ప్రధానమంత్రితో మాట్లాడించడం, ఎన్నో కార్యక్రమాలు చేసిన ఒక పెద్ద మనిషి. మరి ఈ యొక్క రాజకీయం పట్ల అవగాహన, మరి పార్టీ పట్ల ఈ యొక్క ఎవరైతే ఉన్నారో మనకు పార్టీకి కార్యకర్తలు అయితేనేమి, నాయకులైతే అందరినీ కూడా ఒక పక్కన చూసుకుంటూ ఈ రాష్ట్రంలో ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. మన నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందాలంటే ఎంపీగా విజయసాయి రెడ్డి తప్పకుండా గెలవాలి. కోవూరు నియోజకవర్గం ఇప్పటికే అభివృద్ధి బాటలు నడిపిస్తూ గత 40 సంవత్సరాలుగా తన తండ్రి గారి నుంచి ఇప్పటి వరకు కూడా ఆరణిశల ఈ యొక్క నియోజకవర్గం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గ సమస్యలు అన్ని కూడా చూస్తూ అన్నింటితో మనతో నడుస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు నల్లమరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా అదేవిధంగా మనం 11వ తేదీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. తప్పకుండా ఒకసారి ఆలోచించండి. ఎవరెవరో వస్తూ ఉన్నారు, అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇన్ని రోజులు మనకు కనపడిన వ్యక్తులు ఈ రోజు రకరకాల వేషాల్లో వస్తూ ఉన్నారు. మేము అది చేస్తాం, ఇది చేస్తామంటారు. అమ్మ వాళ్ళు ఎవరు ఏం చేసేదానికి రావడంలే, మంచిగా చేయించుకోవడానికి వస్తున్నారు. ఒక ఆమె చెప్తా ఉంది, నేను సేవకురాలంటే అంటా ఉంది. సేవ చేయాలంటే పార్టీ జెండా అక్కర్లేదమ్మా, ఒక ఏరాలది కలర్ జెండాలు అక్కర్లేదు, ఏమక్కర్లు. వాళ్ళు సేవ చేయాలనుకునే వాళ్ళకి ఆ ఉద్దేశం ఉంటే ఏ ఊరికైనా, ఏ పేద వాడికైనా పోయి సేవ చేయొచ్చు. వాళ్ళ పేర్లు దేవస్థానాలు కట్టించు, వాళ్ళ పేర్లు చర్చిలు కట్టించుకోవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. ఈ రోజు ఒక పార్టీని విమర్శిస్తూ ఇంకో పార్టీకి మద్దతు పలుకుతూ మేము సేవకులు అని చెప్పుకుంటే సిగ్గు చేయటమ్మా. ఇప్పటికే చెప్తా ఉంటారు, అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. నిద్ర లేచి నేను జొన్నవాడ కామాక్షమ్మ భక్తురాలని చెప్తా ఉంటారు. నిద్ర నోట్లోంచి బయటకు వస్తే అన్ని అబద్ధాలే. మేమేం చేయటం లేదు, మేము గత పాలకుల కన్నా మేము మంచి పరిపాలన ఇస్తాం, మమ్మల్ని ఆదరించండి అంటున్నారు. ఏమి మీరు చేస్తున్నారు? ఉన్నటువంటి క్యాడర్నే పక్కకు తోసేసి మీ యొక్క సొంత క్వార్టర్ని రెడీ చేసుకొని మేనేజర్లు అనుకొని, ఇన్ఛార్జీలు అనుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇన్ఛార్జీలు, మేనేజర్లు లేకుండా పక్క నియోజకవర్గాలు, పక్క జిల్లాలు, పక్క రాష్ట్రాలను తెచ్చిపెట్టుకొని ఇప్పటికే పెద్దందారి వ్యవస్థ తీసుకొచ్చేశారు. కోవూరు నియోజకవర్గం ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఏదో మేము 5,000 ఇస్తామంటున్నారు, రాత్రులు వచ్చేసి మేము 5,000 ఇస్తాం, మాకు ఓటు ఏంటి అంటున్నారు. 5,000తో మన తలరాత మారదు. జగన్ అనేటువంటి 5,000 ఎన్నో మీకు మాకు కానీ, ప్రసన్న కుమార్ కానీ, వేదికలు ఉన్న సర్పంచ్ కానీ ఎవరికి తెలియకుండా మీ అకౌంట్లో డైరెక్ట్గా వేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి సంక్షేమాలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరూ అండగా ఉండాలి. రేపు 13వ తేదీ జరిగేటువంటి ఎలక్షన్లో మనందరం కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని, అటు వేడుంపాక విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకొని తద్వారా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేయాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి నా వేదిక మీద ఉన్నటువంటి నా సోదరులు, సోదరి అందరూ కూడా మనం చేసి చెప్తా ఉన్నా, ఈ గ్రామం చాలా అభివృద్ధి చేసినాడు మన ఎమ్మెల్యే గారు. దాంట్లోనే కాకుండా మీరు చాలా ఉత్సాహంగా మరి క్రమశిక్షణతో పార్టీ పట్ల బాగా శ్రద్ధగా పనిచేస్తుంటారు. ఈ గ్రామం నుంచి మనకు మంచి మెజార్టీ వస్తుంది. తప్పకుండా మీరు శ్రమించి ఈ మండలంలోనే మంచి మెజార్టీ వచ్చే విధంగా కూడా దామేగుంట ప్రజలు, నాయకులు కూడా కష్టపడి పనిచేయాలని, రేపు రాబో రోజుల్లో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి మీ మెజార్టీతో మరి ఇంకా మంచి మెజార్టీ తీసుకొచ్చి, గత మెజార్టీ మనకు 40,000కి 109 ఓట్లు తగ్గినటువంటి పరిస్థితి, ఈ రోజు అది డబల్గా తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తప్పకుండా వేదిక మీద ఉన్నటువంటి మన శాసనసభ్యులు గారు రేపు కేబినెట్ దాంట్లో 100% మన కేబినెట్ మినిస్టర్ గా తప్పకుండా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి మన ప్రసన్న కుమార్ రెడ్డికి ఉంటుంది. కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ జిల్లా అభివృద్ధి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే, నల్లపురెడ్డితోనే సాధ్యం. కాబట్టి ఒక్కసారి ఎవరు ఏది చెప్పినా మీరు వినకుండా మనం నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే అర్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకుందామని మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.